నీ మనసే ఒక అడ్డుగోడ. అత యోగానుశాసనం, హియర్ అండ్ నౌ ఈజ్ యోగా. అంటే ఈ క్షణంలో మనం ఉండకపోవటానికి కారణం ఏంటి? మనస్సు అడ్డు కూడా అయిపోతుంది. అందుకని చిత్త వృత్తులు ఎక్కడి నుంచి వచ్చేసాయి? ఈ చిత్తానికి ఉన్న వృత్తులు, ఆ మైండ్ మాడిఫై అయిపోతుంది. ఆ రిపిల్స్, ఆలోచన, చిన్న రాయి నీటిలో వేయగానే రిపిల్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ రిపిల్స్ వలన నీ నీడ నీకే కనిపించదు, నీ రిఫ్లెక్షన్ నీకు కనిపించదు. కరెక్ట్. యాక్చువల్గా మనం అంతా ఏంటి అంటే, ఈ స్పిరిచువల్ సాధన అంతా కూడా ఇప్పుడు నువ్వు అడిగిన ఈ క్వశ్చన్ గురించే.